అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఓడిపోయిన ఎమ్మెల్యే ఏ పదవి లేక ఈ పదవి కట్టబెట్టుకొని ఊరక బాగుతూనే ఉంటారు. మరి బొత్స సత్యనారాయణ గారు మరి గత 5 ఏళ్లలో లేవని బొత్స సత్యనారాయణ నోరు చాలా పెద్దగా లేస్తుంది. అలాగే ప్రభుత్వం నిలదీయాలి అంటారు. మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎంతోమందికి వాళ్ళ వైసీపీ పార్టీలో కౌలు రైతులు కానీ, చనిపోయిన వాళ్ళకు కానీ, ఎవరికైనా కానీ సకాలంలో చెల్లించారా ఒకసారి చెప్పండి. గత 5 ఏళ్లలో కూడా ఇలాగే నోరు లేచి అదేవిధంగా మాట్లాడుంటే చాలా బాగుండేది. మరి అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడే తీరు ఎలా ఉందంటే గురిగింజ సామెత చెప్తున్నారు కదా, ఆ విధంగా ఉంది. ఊరక పనికిమాలిన మాటలు తప్ప దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు. గత ప్రభుత్వంలో మీ వైసీపీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు చాలామంది కూడా చనిపోయారు. వాళ్ళకి ఏ ఒక్క సహాయమైనా చేశారా? సకాలంలో డబ్బులు అందించారా? లేదు. మరి ఇప్పుడు అడిగేవాళ్ళు అప్పుడు ఎందుకు అడగలేదు? అప్పుడు ఎందుకు అడగలేకపోయారు మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని? అప్పుడు ఎందుకు నిలదీయలేకపోయారు? ఊరక పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉండటం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించుకో, గత ప్రభుత్వం మీరు ఏం చేసింది, ఎలా చేశారు, ఏ విధంగా చేశారు అనేది. ఇప్పుడు అడిగినప్పుడు అప్పుడు ఏం చేశావు, ఎలా చేశావు? ఊరక పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వాళ్ళను జనాలను మెప్పించాలంటే మెప్పించలేరు. 5 సంవత్సరాలు మీ రాష్ట్ర పరిపాలన చూశారు రాష్ట్ర ప్రజలు. మళ్ళీ చూడాలన్నా, మీరు నమ్మించాలన్నా నమ్మలేరు, నమ్మడానికి ఆస్కారం లేదు. మరి అసెంబ్లీకి వెళ్ళి బయట ఫ్లెక్సీ కార్డులు పట్టుకొని మాకు ప్రతిపక్ష హోదా కావాలి, లేకపోతే రామని మళ్ళీ గేటు దాకా పోయి గందరగోళం సృష్టించి ఈ 11 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు. అది ఏమన్నా సవాబేనా? రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు మీ పరిపాలన గురించి. మీకు 18 మంది ఉంటే ఎమ్మెల్యేలు, కానీ మీకు ప్రతిపక్ష హోదా లేదు. ఇప్పుడు ఎలా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు? ఒకసారి మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వాన్ని ఏమని విమర్శించారు, ఏమని అడిగారు ఒకసారి చెప్పండి కదా. ఒకసారి ఆలోచించుకోండి. మీకు ప్రతిపక్ష హోదా ఇయ్యరు, కావాలంటే వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ వాళ్ళు మాట్లాడేది వినుకుంటూ ఉండాలి. అంతేగాని మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఇస్తే వస్తాము లేకపోతే లేదంటే గత ప్రభుత్వం మీరు మాట్లాడిన ఆ మాట తీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు మీరు పారిపోవడానికి కారణాలు కూడా మిమ్మల్ని రివర్స్ తిరిగి మీరు చేసిన పనితనాలు, మీరు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు. వాటిని ఎలా బరాయిస్తామో అలా బరాయించడానికి ఆస్కారం లేదు కదా. మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాము అని ఆలోచనతో మీరు ఉన్నవాళ్ళు ఒక్కసారి తెలుసుకోండి. అదేవిధంగా గత 5 సంవత్సరాల పరిపాలన అదేవిధంగా మీరు అడుగుంటే ఈరోజు ఉండేది మీకు ఆస్కారం. ఇప్పుడు మీరు అడగడానికి కూడా ఆస్కారం లేదు. ఒక్కసారి తెలుసుకోండి. మీరంతా గురిగించి సామెతే కానీ దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.